నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. సో వీ హావ్ బీన్ గివింగ్ ఒకసారి రియల్టర్ ఆక్సిజన్లో ఏం చేస్తారని చాలామంది అడిగారు. రియల్టర్ ఆక్సిజన్లో వీ హ్యావ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్, ట్రైనింగ్ సెల్, ప్రాజెక్ట్ మార్కెటింగ్, బ్రోకరేజ్, న్యూ ఏజ్ మార్కెటింగ్, ఇవన్నీ కూడా మెంటరింగ్ సో చేస్తామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని నాకు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఈ సర్వీస్లో లాస్ట్ సో మెనీ ఇయర్స్ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ అండ్ వీ క్రియేటెడ్ లాట్ ఆఫ్ లీడర్స్ ఇంక్లూడింగ్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ అండ్ మేల్ ఫ్రెషర్స్, విఆర్ఎస్, రిటైర్డ్ ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్ క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్, వీళ్ళందరూ కూడా కెరియర్ గ్రోత్లో ఇస్తున్నాం. అండ్ మా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళకి వీఆర్ గివింగ్ ది ప్రాజెక్ట్స్ ఫ్రీలాన్సర్గా ఛాన్సెస్ ఇస్తున్నాం. ఇమీడియట్గా దే కెన్ జాయిన్ విత్ అండ్ వర్క్ అండర్ అవర్ గైడెన్స్. సో ఆ దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు సంప్రదించవచ్చు. ఈరోజు ఒక అప్కమింగ్ లొకేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ముంబై హైవే మనం మాట్లాడాం, బెంగళూరు హైవే మాట్లాడాం. ముంబై హైవేలో ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి, 1 or 2 ప్రాజెక్ట్స్. అంటే నాకు ఓన్గా ప్రాజెక్ట్స్ లేవంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఫోన్ చేసి మీ ప్రాజెక్ట్స్ ఉంటాయి చెప్పండి అంటున్నారు. నా ప్రాజెక్ట్స్ పెట్టుకోలేదు. ది మూమెంట్ ఐ కీప్ మై ప్రాజెక్ట్ ఐ బికమ్ బయాస్డ్. సో బట్ నా దగ్గర ఒక కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ నేను మెంటర్ చేస్తున్నాను అండ్ అడ్వైజ్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ నేను 1 of the 50 ప్రాజెక్ట్స్లో 1 of the బెస్ట్ ప్రాజెక్ట్స్ చూశానండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ అంబియన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే అమ్యూనిటీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్రిషియేషన్. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 75 acres ప్రాజెక్ట్ అండి. అండ్ 90% ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈజ్ సోల్డ్ ఆఫ్. డెవలప్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 90% డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇందులో ఇన్వెస్ట్ చేసుకున్న వారికి ఎవరైనా సరే 4 to 5 yearsలో డెఫినెట్గా డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. లాస్ట్ 3 monthsలో వీ హ్యావ్ డన్ మెనీ డీల్స్ ఫర్ ఎస్పెషలీ ఫర్ ఎన్ఆర్ఐస్ అండ్ ది బిజినెస్ పీపుల్ ఫ్రమ్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ పేరు రివీల్ చేయలేను బికాజ్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ స్పెసిఫిక్ ప్రాజెక్ట్. ది ప్రాజెక్ట్ అంబియన్స్ ఐ లైక్. జనరల్గా ఇలాంటి ప్రాజెక్ట్ 30-40 ప్రాజెక్టులు ఒక ప్రాజెక్ట్ కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్కి అయితే డెఫినెట్గా ఈవెన్ నెక్స్ట్ ఇయర్ 1 yearలో కన్స్ట్రక్షన్కి రెడీగా ఉంది. సిటీకి 60-65 kilometers దూరంలో ఉంది. అక్కడ దగ్గరలో మీకు ORRకి 25 minutes, RRRకి చాలా దగ్గర, జస్ట్ ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు RRR. అదేవిధంగా ఎయిర్పోర్ట్ మీకు తెలుసు. అండ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఎలా ఉందన్న మీకు తెలుసు. బాంబే హైవే ఇస్ ఆల్వేస్ టాప్ నాచ్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్, డెస్టినీ. సో ఆ ఒక ప్రాజెక్ట్ గురించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే నేను ఆల్రెడీ కొంతమంది డిస్కస్ చేస్తున్నాను. మీరు ఎవరైనా సేఫ్, సెక్యూర్డ్ అండ్ రెప్యూటెడ్ బిల్డర్ ప్రాజెక్ట్స్ చూస్తారంటే దే కెన్ కాంటాక్ట్ మీ. అదేవిధంగా మన సంగారెడ్డి దగ్గర కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. వెరీ అంటే చీప్గా, అంటే తక్కువ రేట్లు. ఇప్పుడు ఇక్కడ బాంబే హైవేలో మనం చెప్పాము 25,000 to 35,000 రేంజ్లో ఉన్నాయి, 40,000 దాకా. బెంగళూరు హైవేలో కూడా ఇంచుమించు ఒక 5,000 తక్కువలో అట్టు ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే ఏరియా గుడ్ డెవలప్మెంట్స్ అండ్ ఇట్ ఈస్ బేసికలీ రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీస్. మీకు మళ్ళీ చెప్తాను, రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీస్. అండ్ ది సైజ్ ఆఫ్ ది కమ్యూనిటీస్ ఆర్ మోర్ దాన్ 50 acres, 60 acres, 100 acres, 150 acres. అండ్ కొన్ని ఆల్రెడీ క్లోజ్ అయినాయి, కొన్ని ఆన్ గోయింగ్ ఉన్నాయి, కొన్ని అప్కమింగ్ ఉన్నాయి. దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు వన్ ఆఫ్ ది స్పెషల్ ఇండస్ట్రీ ఎకనామిక్ జోన్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్. 100 feet రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇంకొక స్పెసిఫిక్ ప్రాజెక్ట్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ టు ది ఇన్వెస్టర్స్. ఇట్స్ ఏ ఫార్మ్ ప్లాట్ బట్ విత్ ఫ్రీ జోన్. అంటే మీరు ఫార్మ్ ప్లాట్ రేట్ పెట్టి ఓపెన్ రెసిడెన్షియల్ లాగా ఇల్లు కట్టుకోవచ్చండి. ఇది జనరల్గా 100 ప్రాజెక్ట్స్లో 1 or 2 ప్రాజెక్ట్స్ అట్లా వస్తాయి ఏరియా బట్టి. కొన్నాట్లో మనం చూసాం అన్ని డీటీస్ ఉంటే మనకి HMD వస్తుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్లో మీకు 9 to 10,000లో per square yard మెయిన్ రోడ్కి 1.5 kilometer దూరంలో దొరుకుతున్నాయి. అండ్ జీపీ లేఅవుట్ ఇది విత్ ఆల్ ఎమ్యూనిటీస్. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 100 acres ప్రాజెక్ట్ అండ్ సమ్ ప్లాట్స్ ఆర్ బీయింగ్ గివెన్ విత్ విల్లా కన్స్ట్రక్షన్. సో విల్లా కన్స్ట్రక్షన్ అంటే మీకు తెలుసు. అండ్ పర్మిషన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇమీడియట్గా కూడా మీరు ఎవరైనా కొనుక్కుంటే ఐదర్ యూ కెన్ బిల్డ్ ఫామ్ హౌస్ ఆర్ యూ కెన్ గో ఫర్ ఏ రెగ్యులర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్. ఎందుకంటే ఇది ఫ్రీ జోన్లో ఉందండి. దిస్ ఇస్ నాట్ ఇన్ కన్జర్వేషన్ జోన్ ఆర్ 111 జోన్ అందులో లేదు. జనరల్గా 111 జీవో కానీ పెరి అర్బన్లో కానీ కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మన సిటీలో కొనుక్కోవాలంటే 1,00,000, 2,00,000, శ్రీశైలం హైవేలో 50,000-60,000, బెంగళూరు హైవేలో 30,000-40,000, షాద్నగర్లో 25,000-30,000. ఇది కట్టుకుంటా ఈ డిస్టెన్స్ ఇది ఎంత ఉందో అది కూడా అంతే డిస్టెన్స్. ఐ థింక్ రఫ్లీ ఇట్ ఈస్ అరౌండ్ 55-60 kilometers ఫ్రమ్ ది మెయిన్ సిటీ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లోజ్ టు RRR.
అండ్ ఎనీబడి హూ వాంట్స్ టు ఇన్వెస్ట్, ఇట్ క్యాన్ బి యూస్ ఫర్ డ్యూల్ పర్పస్. మన కార్లో డ్యూయో మోడల్ వస్తుంది, గ్యాస్ వస్తుంది, ఎల్పిజి వస్తుంది, అట్లనే పెట్రోల్ వస్తుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ ఇట్స్ అ డియో మోడల్, అంటే యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఫార్మ్ హౌస్, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ రెగ్యులర్ కన్స్ట్రక్షన్ హౌస్ విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్. రెడీ టు కన్స్ట్రక్ట్ ఉందండి, మీరు కట్టుకోవచ్చు, లేదా మీరు బిల్డర్కి ఇస్తే బిల్డర్ కట్టించి, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ 90% ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇక్కడ కూడా సోల్డ్ అయింది. దే ఆర్ గోయింగ్ ఆన్ ఫేజ్ 2 ఎక్స్పాన్షన్. ఫస్ట్ ఫేజ్లో అది ఆల్మోస్ట్ క్లోజ్ టు 100 acres విత్ లాట్ ఆఫ్ గ్రీనరీ. అండ్ దేర్ ప్రస్తుతం దీస్ ప్లాట్స్ ఆర్ బీయింగ్ గివెన్ విత్ ది ట్రీస్ అండ్ ప్లాంట్స్, నాట్ ట్రీస్, ప్లాంట్స్. సో మీ చాయిస్ పెట్టి కొన్ని ప్లాంట్స్ ఇస్తారు, లేదా మీరు వేసుకోవచ్చు. ద మినిమమ్ సైజ్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ అరౌండ్ 300 to 605 square yards. So that is the, and anybody who is looking at 30, 25, 30, 40 lakhs investment, they can start getting the plot. And construction depending on your requirement, if it's a farm house, it may be 8 to 10 lakhs. If it's a regular house, it may be more costly depending upon your specifications. సో ఈ ఏరియా ఎందుకు సజెస్ట్ చేస్తానంటే, ఇక్కడ మీకు కమర్షియల్ అవైలబిలిటీ ఉంది, రెసిడెన్షియల్ అవైలబిలిటీ ఉంది. ఐఎమ్ మెంటరింగ్ అండ్ అడ్వైజింగ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్, అండ్ ఎనీ ప్రాజెక్ట్ విచ్ ఆర్ సజెస్టింగ్ టు ది ఎనీ ఇన్వెస్టర్, వీ డు నాట్ advise any project without DTCP, HMDA, RERA, and farm plots with a GP layout. So anybody who wants to invest, they can come back to us and we will definitely give them hurdleless, అంటే మీకు టైటిల్తో ఏ ప్రాబ్లం ఉండదు, దానికి కావాల్సిన పర్మిషన్స్ మేము చెక్ చేసి డాక్యుమెంటేషన్. అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ whom we sell or whom we are going to advise, you will get a clear one set of documents before you pay any single paisa. ఎందుకంటే మీ అంతా మీరు, నేను సజెస్ట్ చేసేదంటే, డోంట్ గో బై వాట్ ఏజెంట్ ఈస్ సెయింగ్, వాట్ బిల్డర్ ఈస్ సెయింగ్. యూ కెన్ డెఫినెట్లీ get it cross-checked with your personal lawyer or legal lawyer for an opinion. Once the opinion is correct, then only you go. If it is not correct, you can drop yourself. So this segment is not really tapped. I think with the industry zone of 2,400 acres and the food processing zone, and it is very close to RRR and Sangareddy. సో ఇవన్నీ కూడా మీరు అంశం తీసుకుని, కమర్షియల్ ప్లాట్స్ కూడా కొన్ని ఉన్నాయి. కమర్షియల్ ప్లాట్లో బ్యాంగ్ ఆన్ ది మెయిన్ రోడ్, వేర్ యూ కెన్ గెట్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఫ్రమ్ ద day one వన్స్ యూ పర్చేస్ ఇట్. సో ఈ ఆప్షన్ కూడా ఉంది. సో ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ వేరియస్ ఆప్షన్స్ టు ది ఇన్వెస్టర్స్, బోత్ ఇన్ కమర్షియల్, రెసిడెన్షియల్, ఫార్మ్ ప్లాట్స్. సో ఉన్నాయి. అండ్ డిఫరెంట్ ఏరియాస్లో we are having each road I have identified 2 to 3 projects for my investors who are calling across the globe. Every day I get 8 to 10 calls. So we have some projects mentoring under Srisalam Highway, Bangalore Highway, Mumbai Highway, Mehtabkan Guda, Nawapet, Sangareddy, Tukkuguda, and now we are also trying to suggest some projects on Vijayawada Highway also very shortly. So if you want to take this advantage, you want your investment to be safe, the best place, the safest. Our main goal is to keep your investment safe, secured, and the focused point is high appreciation within short span of time. Thank you very much.